హలో హాయ్ ఫ్రెండ్స్. విహెచ్ టెక్నాలజీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. సో, దయచేసి ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి. ఇవాళటి కొన్ని అంశాలు నేను మీతో మాట్లాడతాను టెక్ గురించి. సో, మనం గత నెలలో ఒక వీడియో చేసాం. సో, ఆ యొక్క వీడియోలో మీ మీ యొక్క అభిప్రాయాల్ని చూసిన తర్వాత చెప్పమని చెప్పాం. సో, అనుకున్నంత రెస్పాన్స్ అయితే లేదు గానీ ఒకరిద్దరైతే రెస్పాండ్ అయ్యారు. సో, దాంట్లో మనకు ప్రధానంగా వచ్చిన అంశం మొబైల్ వీడియోస్ తగ్గినాయి అని చెప్పారు. తర్వాత ఈ యొక్క కంప్యూటర్ వీడియోస్ కూడా కావాలి అని చెప్పి ఇండివిజువల్‌గా మనల్ని అడిగిన వాళ్ళున్నారు. అంటే ఇంకా అడ్వాన్స్ లెవెల్‌లో కావాలని అడిగిన వాళ్ళు ఉన్నారు. అయితే మనకున్నది ఒక ఛానల్. నిర్వహిస్తున్న నేనొక్కటే. సో, సహకారం అయితే మన వాళ్ళదుంది. సూర్యనారాయణ గారిది గాని, మిగిలిన మన వాళ్ళందరిది ఉంది. కాదనడం లేదు. బట్ ఇక్కడ ఎడిటింగ్ గాని అన్నీ కూడా చేయవలసింది నేనొక్కడినే. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా అర్థం చేసుకోవాలని భావిస్తున్నాం. మొబైల్ వీడియోస్ కూడా మాక్సిమం మీరు గమనిస్తే లాస్ట్ మంత్ కవర్ చేసాం. ఈ మైండ్ గేమ్ గురించి. ఇంకా మీరు కూడా సజెస్ట్ చేయండి. ప్రెజెంట్ నేనైతే సిస్టమ్ గురించి రీసెర్చ్ చేస్తున్నా. మీరు మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేయండి. ఖచ్చితంగా మనం అది పరిగణలోకి తీసుకొని ఆ యొక్క మొబైల్ వీడియోస్‌ని ముందుకు తీసుకొనొస్తాం. ప్రెజెంట్ ఎక్కువ ఫోకస్ అయితే సిస్టమ్ పైన చేస్తున్నాం మాట వాస్తవం టైం దొరికినప్పుడు. అటనేసి మొబైల్ వదిలేదేం లేదు. మీరు సజెస్ట్ చేయండి. పలానా పలానా కావాలని చెప్తే ఖచ్చితంగా చేస్తాం. ఇక ముఖ్యంగా టెక్ అంశాలకొచ్చేద్దాం. ముందుగా గత వీడియోలో కవర్ చేసిందే రైల్ వన్ అప్లికేషన్ కన్‌స్ట్రక్షన్ గురించి. నిజంగా రైల్ వన్ అప్లికేషన్‌లో కన్‌స్ట్రక్షన్ అనేది ఇస్తే బావుంటదని అని చెప్పి అనుకున్నాం. ఖచ్చితంగా వస్తుందని ఆశించాం. సో, అనుకున్న ప్రకారం మనకి రైల్ వన్‌లో కన్‌స్ట్రక్షన్ అవైలబిలిటీ అయితే వచ్చేసింది. దీంట్లో ఎటువంటి సందేహమే లేదు. ప్రాక్టికల్‌గా కూడా నేను జర్నీ కూడా చేశాను. ఐ థింక్ మనం వీడియో చేసిన నాటికైతే నేను ఆ రోజు చూడలేదు. చూసున్నాను రాలేదు. బట్ అది ఏ అప్‌డేట్‌లో వచ్చిందో నాకైతే ఐడియా లేదు. బట్ నేను మొన్న చూసినప్పుడైతే వచ్చేసినింది. సో, అందరూ కూడా హ్యాపీగా రైల్ వన్‌లో మనం కన్‌స్ట్రక్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. దివ్యాంగన్ కార్డ్. ఇక యూటీఎస్. ఈ యూటీఎస్ అనేది ఇంకా యాప్ అనేది ఇంకా ఉండదు. టోటల్ రైల్ వన్‌లోకి మనకి ఇంక్లూడ్ అయిపోయింది కాబట్టి యూటీఎస్ అనేది మనకి మార్చ్ 1 అంటే ఈ నెల 1 తేదీ నుంచి మనకు వాళ్ళు తీసేయడం జరిగింది. చాలా మందికి నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉండుంటాయి ఇప్పటికే. ఆల్రెడీ యాప్ కూడా మీకు వర్క్ అవ్వదింకా. ఇవాళటి నుంచే. వాస్తవానికి ఈ మిగిలిన అప్డేట్స్ చెప్తాను నేను. ఇప్పుడు ఏదైతే అప్డేట్ చెప్తానో ఇవన్నీ కూడా నేను ఇంకా కొద్దిగా ముందే ఇచ్చేదానికి ప్రయత్నించుండాలి. సో, కొన్ని అంశాలు అందులో నేను చెప్పకపోవడం వల్ల మళ్ళొకసారి రికార్డింగ్ చేస్తున్నాం. అందుకే మీకు కొద్దిగా లేట్ అయితే అవుతుందది. అయితే గత వీడియోలో చూసిన విధంగా నేను చెప్పాను కదా! ఇంక నుండి మంత్లీ వన్స్ మీతో ఇంటరాక్ట్ అయినటువంటిది ప్లస్ నాకు తెలిసిన అంశాల్ని పంచుకున్నట్టుంటుంది అనే ఉద్దేశ్యంతో ఒక రికార్డింగ్ వీడియో అనేది పబ్లిష్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను. ఈ యొక్క అంశాన్ని గురించి మీ అభిప్రాయం తెలియజేయండి. ఇక మన వాళ్ళందరూ గూడా ఎంటీఎస్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా రాశారు తెలియజేయండి. సో, అయితే మనం గనక గమనించినట్లయితే మెయిన్‌గా లాస్ట్ న్యూస్ కనుక కవర్ చేసాం. యూడీఐడీ కార్డ్‌తో మనకి కన్‌స్ట్రక్షన్ అనేది అవైలబిలిటీ ఇచ్చారు అన్నారు. సో, అది ఎంతవరకు కరెక్టు? అసలు అది ప్రాక్టికల్ అవుతుందా? లేదా? అని అడిగాము. సో, మనం తెలియజేయమని చెప్పాం. సో, నా మిత్రుడు చేసుకున్నాడు. తనకి సక్సెస్‌ఫుల్‌గా అప్రూవల్ కూడా అయిపోయింది. హ్యాపీగా తనకి కార్డ్ కూడా ఇష్యూ అయిపోయింది. కాబట్టి మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా కన్‌స్ట్రక్షన్‌తో సంబంధం లేకుండా హ్యాపీగా దివ్యాంగన్ కార్డ్‌కి మనం విత్ యూడీఐడీ కార్డ్‌తో మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో, కాకపోతే గమనించాల్సిన విషయం ఏంటంటే మ్యాచ్ అనేది నేమ్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. యూడీఐడీ కార్డ్‌కి అండ్ ఆధార్ కార్డ్‌కి. ఈ యొక్క అంశం మనం గుర్తుపెట్టుకోండి. అంటే ప్రొఫైల్ నేమ్ అండ్
యూడిఐడి నేమ్ మ్యాచ్ అవ్వాలి. సో ఈ యొక్క అంశం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడే మనకి దివ్యాంగన్ పాస్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక ఫర్దర్ అప్డేట్ మనకి కనుక గమనించినట్టయితే ఈ దీంట్లో మనకి ఆర్బీఐ గ్రూప్ అసిస్టెంట్ అని రావడం జరిగింది. ఈ యొక్క గ్రూప్ డితో పాటు ఆర్బీఐ గ్రూప్ అసిస్టెంట్ అనేది సో మనకి రావడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా నన్ను చాలామంది అడిగారు, ఆర్బీఐ గ్రూప్ అసిస్టెంట్ మనకు సెంటర్స్ అనేవి ఎక్కడైనా పెట్టుకోవచ్చా, అసలు ఏంటి అని అడిగారు. అలా కుదరదు. మనం ఏ స్టేట్స్కి అయితే అప్లై చేసి ఉంటామో ఆ స్టేట్కే మన సెంటర్ పెట్టుకోవాలి. మరియు వన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యామంటే ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది రాయాలి. ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. ఇంకా ఫర్దర్ గ్రూప్ డి కానీ ఇవి కూడా మనకి లో విజన్స్కి అయితే ఉన్నాయి. ఈ లో విజన్స్లో కూడా నేను చెప్తున్నాను, చాలామంది అడిగారు నన్ను, నేను కొంతమందికి కూడా నేను చెప్పాను, అలా నేను వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను. లో విజన్స్ ముఖ్యంగా మన వాళ్ళు 75, 60 అలా ఈ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు. బట్ వాస్తవానికి వాళ్ళు మనం లో విజన్స్ అంటాం. బట్ కొంతమందికి ఈ 75% బ్లైండ్నెస్ ఇచ్చేసి ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, మీరు ఇప్పుడు అప్లై చేయటం వరకు ఇబ్బంది లేదు, అప్లై చేయవచ్చు. మీరు అప్లై చేసి వన్స్ క్వాలిఫై అయిన తర్వాత మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ టయానికంతా మీరు హాస్పిటల్కి వెళ్ళి రీచెకప్ చేసుకొని మెడికల్ అనేది మార్చుకోగలం అనుకుంటేనే మీరు చేసుకోండి. సో ఎందుకంటే ఖచ్చితంగా మనకి బ్లైండ్నెస్ అనేది లేదు. బట్ కొన్ని పోస్ట్ అయితే ఉన్నాయి, బట్ ప్రస్తుతానికి ఇప్పటికి కూడా మనకు ఆన్లైన్లో అవైలబిలిటీ చూపించడం లేదు. గైస్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కోసం ఏపీ పీజీ సెట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. మనకి March 9th ఈ మంత్ 9th వరకు అయితే ఉంది. అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోండి, తెలియని వాళ్ళు ఏమైనా ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను చేయిస్తాం. సో దీంట్లో మనకి లా సెట్, పీజీ సెట్, ఎం సెట్, ఈ సెట్ ఇవన్నీ కూడా వదిలేశారు. సో April 20 పీజీ సెట్ హాల్ టికెట్స్ రిలీజ్, May 5th నుంచి ఎగ్జామ్ స్టార్ట్. ఈ యొక్క విషయాన్ని గమనించండి. ఇక గత వీడియోలో ప్రస్తావించినట్టుగా క్విజ్ గురించి అడిగాను, నాకైతే ఎటువంటి రెస్పాన్స్ రాలేదు ప్రస్తుతానికి. మీ యొక్క రెస్పాన్స్ చెప్పేదాన్ని బట్టి ఆ యొక్క క్విజ్ని నేను వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత ఆ యొక్క దీని నుంచే మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం ఈ గివ్ అవే పెట్టేటప్పుడు. ఆ యొక్క దీంట్లో మనకి సెలెక్ట్ అయిన వాళ్ళకి మనం గివ్ అవే అని ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ప్లాన్ చేస్తున్నాం. సో దీనిపై మీ అభిప్రాయాలు చెప్పని చెప్పి అడిగాం. సో మరోసారి అడుగుతున్నాను ఈ యొక్క అంశాన్ని. ఇకపోతే ఇక్కడే మీ సలహా కూడా ఒకటి కావాలి. అదేంటంటే, ఇప్పుడు టెక్ న్యూస్ చేస్తాం, ఓకే కరెక్ట్. బట్ ఇప్పుడు నేను ఎన్నో అనుకున్నాను, వాస్తవానికి నాకు కొన్నే గుర్తొస్తున్నాయి. ఇంకా నేను ఆలోచించే కొద్దీ అంటే వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది. బట్ ఈ లోపల నాకేం గుర్తొచ్చేసా నేను చెప్తాను. సో ఏదేంటంటే, మనం ఫర్దర్గా ఈ టెక్ న్యూస్ నేను కూడా అందిస్తాను విఎస్ టెక్నాలజీ ఛానల్ తరఫున అనుకున్న వాళ్ళు, సో మీరు డైరెక్ట్ నాతో ఇంటరాక్ట్ అవుతూ ఆ యొక్క రికార్డింగ్ని మనం పబ్లిష్ చేయాలనుకుంటున్నాం. సో దీంట్లో ఎంతమందికి ఆసక్తి ఉంది, ఎందుకంటే అప్పుడు చర్చా వేదికలాగా అనమాట. సో డైరెక్ట్గా లైవ్ చేయొచ్చు కదా అంటే అనొచ్చు. లైవ్కి ఈ రికార్డింగ్ తేడా ఉంది. ఈ యొక్క అంశాన్ని మీరు గమనించండి. సో ఇకపోతే మనకి వాట్సాప్లో మెయిన్ ఇష్యూ ఇప్పుడు మనకి మొన్న చూస్తే మన కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నియమం ప్రకారం మనకి సిమ్ బైండింగ్ అనేది తప్పనిసరిగా చేశారు. ఇప్పుడు మనకి సిస్టమ్స్లో కానీ ఈ కంప్యూటర్స్లో కానీ మనం లాగిన్ అయి ఉంటాం కదా, అది ఆటోమేటిక్గా 6 hours తర్వాత అది లాగౌట్ అయిపోతుంది. ఎందుకంటే మనకి సెక్యూరిటీ రీజన్స్. ఇది ఒక పరంగా మనకు విసుగు అనిపించినప్పటికీ కూడా ఒక మంచి సెక్యూరిటీ ఇది. ఎందుకంటే మనం వాట్సాప్ లాగిన్ అవుతూ ఉంటాం కంపెనీస్లో అట్లా. సో మర్చిపోతూ ఉంటాం మన వర్క్ అయిపోయినాక. సో అలాంటి టైంలో మనకి సైబర్ దాడి జరిగే అవకాశం ఉండొచ్చు కదా.
ఇంకొకరు యూజ్ చేసే అవకాశం ఉండొచ్చు కదా! సో, ఇలా వీటన్నిటికి కూడా చెక్ పెడుతూ ఆటోమేటిక్‌గా లాగౌట్ అయ్యే విధంగా సిస్టమ్ తెచ్చారు. ఇంక మొబైల్ అయితే తప్పనిసరిగా మనం ఇప్పుడు ఫోన్‌పే, గూగుల్ పేకి ఎలాగైతే సిమ్ తప్పనిసరిగా చేశారో, అలాగే మనకి దీనికి కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని గమనించండి. ఇక ఇదే వాట్సాప్ సంబంధించి యాడ్స్ పరంగా యాడ్స్ అనేటివి మనకి ఈ వాట్సాప్‌లో మనం మెసేజెస్ చేస్తూ ఉంటాం, చాటింగ్ చేస్తూ ఉంటాం, లేదా కాల్స్ మాట్లాడతాం కదా! వీటిని వాళ్ళు రికార్డ్ చేసుకుంటారో లేకపోతే వింటారో తెలీదు కానీ, ఆ యొక్క దీనికి అనుగుణంగా వాళ్ళు యాడ్స్‌ని మనకి ఈ ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో మనకి వస్తూ ఉంటాయి. సో, అంటే మన యొక్క ప్రైవసీని అక్కడ వారు అడ్డుకున్నట్టే. సో, కాబట్టి దీన్ని అబ్జర్వ్ చేసినటువంటి సుప్రీం కోర్ట్ దీనికి ఖచ్చితంగా ఇలా ఉండడం కుదరదు. వాట్సాప్ డేటా వాట్సాప్‌నే, ఏ డేటా ఆ డేటానే. ఇన్‌స్టాగ్రామ్ అలాగనే. ఇప్పుడు వాస్తవానికి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వాట్సాప్ అనేది మెటా గదా! అలా ఒకటే అయినప్పటికీ గూడా, ఒకే కంపెనీ అయినప్పటికీ గూడా, ఏ యాప్ డేటా ఆ యాప్‌కే ఉండాలి అని చెప్పి కూడా మనకి తీర్పయితే రావడం జరిగింది. ఇది నిజంగా దానికి కూడా వాట్సాప్ వాళ్ళు స్పందించారు. సో, దానికి వాళ్ళు చెప్పిన ఆప్షన్ ఏంటంటే, ఇది పూర్తిగా యూజర్‌గా వదిలేస్తాం. దీనికి సెట్టింగ్స్‌లో ఒక ఆప్షన్ తెస్తాం. సో, ఆ యొక్క యాడ్స్ యొక్క ఇది మీకు కావాలా వద్దా అంటే ఐ మీన్ మీ యొక్క ప్రైవసీని తీసుకోవాలనుకుంటున్నాం. మీకు పర్మిషన్ ఇస్తారా లేదా అన్నట్టుగా ఒక ఆప్షన్‌గా తెస్తామని చెప్పి వారు చెప్పడం అయితే జరిగింది. సో, ఈ విధంగా అయితే మనకి ఈ యొక్క దీంట్లో అయితే మనకి నేను మేజర్‌గా చెప్పాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఫ్రెండ్స్. ఇంకా నేను మొన్న చెప్పాను యూటీఎస్ గురించి చెప్పాను. రైలు బండ్ల కన్‌స్ట్రక్షన్ గురించి చెప్పాను. యూడీఐడీ కార్డ్ గురించి చెప్పాను. జాబ్స్ కొన్ని గురించి చెప్పాను. తర్వాత వాట్సాప్ గురించి చెప్పాను. తర్వాత మన ఛానల్ గురించి నేను మాట్లాడడం జరిగింది. మరియు మీ యొక్క అభిప్రాయం తెలుసుకోవడం కోసం కూడా ఆహ్, అభిప్రాయ సేకరణ కూడా చేస్తున్నాం. మొత్తం 7 అంశాల గురించి ఇవాళ ఈ వీడియోలో నేను మాట్లాడడం జరిగింది. ఇంకా చాలా అంశాలైతే ఉన్నాయి. చాలా టెక్ న్యూస్ అయితే ఉంది. బట్ ఏందంటే మనం టక్కన ఈ వీడియో రికార్డ్ చేసి టక్కన గుర్తుపట్టడం లేదు. సో, వీక్లీ వన్స్ చేయడానికి కూడా ప్రయత్నిస్తా. కాకపోతే చెప్తాంగా ప్రతిదా మీ యొక్క రెస్పాన్సే నాకు ముఖ్యం. దాన్ని బట్టే నేను ఏదైనా చేస్తాం. సో, కంప్యూటర్ క్లాసెస్ కూడా చేయాలనుకుంటున్నాం. అది మీ యొక్క అభిప్రాయాలు చెప్పండి. మొబైల్స్ విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా సజెషన్స్ చేయండి. సో అండ్ సో చేయండి, సో అండ్ సో చేయండి అని చెప్తే మేము ఖచ్చితంగా దానిపై రీసెర్చ్ చేసి ఖచ్చితంగా ఆ యొక్క మొబైల్ వీడియోస్ కూడా మీకు అందిస్తామని తెలియజేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్. సో, ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. సో, నెక్స్ట్ మన యొక్క టెక్నాలజీ వీడియోలో కలుద్దాం. అదేవిధంగా నెక్స్ట్ ఈ టెక్ న్యూస్‌లో మనం మరలా కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.